శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో కాశీ క్షేత్రం దానికి సంబంధించిన కొన్ని విశేషాలు వివరాలు తెలుసుకుందాం. అయితే అది ఒక్క వీడియోతో సరిపోదు, కొంతవరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ వారణాసి. కాశీ వైభవం గురించి తెలియజేయడం అనేది సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం. కాశీ పంచక్రోశ పరిక్రమ అని ఒకటి ఉంది. అంటే కాశీ మహానగరం పంచకోశ పరిక్రమ మధ్యలో ఉంటుంది, అది పరిధిలో ఉంది. దాని పరిధి ఇప్పుడు విశాలమైనటువంటి కాశీనగరం చూస్తున్నాం, కానీ అసలు పంచకోశ పరిక్రమ అని అంటారు. అంటే పంచకోశ పరిక్రమ కూడా చేయాలి కాశీ వెళ్ళిన వాళ్ళు. ఆ పంచకోశ పరిక్రమలో ఉన్నదే కాశీ. కాశీపట్నం ఒక గొడుగులాగా ఉంటుంది. ఇది లింగం లాంటి పరమేశ్వర శోభరూపం కలిగి ధనుసు ఆకారంలో ఉంటుంది. కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోది కాదు, విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న తన కోసం తను నిర్మించుకున్నటువంటి ప్రత్యేక స్థలం కాశీ. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రళయకాలంలో కాశీ మునిగిపోదు. శివుడు తన యొక్క త్రిశూలం మీద పెట్టి నుంచోబెడతాడు. ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భూమి అది ఒకటే ఉంది. అట్లాగే కాశీ సప్తమోక్ష ద్వారాల్లో ఒకటి కాశీ. 12 జ్యోతిర్లింగాల్లో కల్లా కూడా ఇది అత్యంత విశేషమైనటువంటి జ్యోతిర్లింగం కాశీ. 14 భువన భాండాల్లో కూడా, అంటే చతుర్దశ భువన భాండాల్లో కూడా అత్యంత విశేషమైనటువంటి స్థలం కాశీ. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, మొదటి డిండు వినాయకుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ దర్శనం అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశాలు కాశీలో. అయితే కాశీ వెళ్ళిన వాళ్ళు ముందుగా కాలభైరవ దర్శనం చేసుకోవాలి. మొట్టమొదట కాలభైరవ దర్శనం ఎందుకు చేసుకోవాలంటే ఆ క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాబట్టి కాలభైరవ దర్శనం చేసుకున్నాకే ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఇది కాశీ ఖండంలోనే చెప్పబడింది. కాశీ అంతటి విశేషమైనటువంటి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీలో అడుగు పెట్టడానికి కాలభైరవుడు ఇష్టపడ్డాడు. అసలు కాలభైరవుడు అనుమతి ఇచ్చాడంటే కాశీలో వెళ్ళటానికి మనం ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకున్న బట్టే ఈ జన్మలో కాశీ వెళ్తున్నాం. అట్లాగే కాశీలో మరణించిన వారికి యమబాధ పునర్జన్మ ఉండదు. అంటే వీళ్ళు సాక్షాత్తు శివభట్లే తీసుకెళ్తారు, వీళ్ళు యమభట్లు వీళ్ళ జోలికి రారు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిత్రగుప్తుడి నుంచి మాయమయ్యి కాలభైరవు దగ్గర నుంచి చేరుతుంది. డుండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రెట్లు అధికమైనటువంటి శిక్షలు వేసి మరుజన్మ లేకుండా చేస్తారు. కాలభైరవుడు డుండి గణపతి గారి ఈ చిత్రగుప్తుడి దగ్గర నుంచి మాయమైనటువంటి చిట్టా వీళ్ళ దగ్గరికి వస్తే అది పరిశీలన చేసి యమలోకంలో వేసేటటువంటి శిక్షల కన్నా అత్యంత ఘోరంగా 32 రెట్లు అధికంగా శిక్ష వేసి మళ్ళా వీళ్ళకి పునర్జన్మ లేకుండా చేస్తారు. కాబట్టి కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కొట్టి నల్లని కర్రతోటి కాశీ దారం కడతారు. అట్లాగే కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు తపస్సు చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని చక్రాలు కూడా ఉత్తేజమవుతాయి. కాశీలో మరణించే ప్రతి జీవికి శివుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి వారి కుడి చెవులో తారక మంత్రం పలికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అందుకే కాశీలో చనిపోయినటువంటి వాళ్ళ శరీరంలో శవం యొక్క కుడి చెవు పైకి లేచి ఉంటుంది. ఇది ప్రామాణికం. ప్రత్యక్షంగా కూడా మనం కాశీ వెళ్తే ఆ మణికర్ణిక ఘాట్లో హరిశ్చంద్ర ఘాట్లో శవాలు దహనం అయినప్పుడు చూడవచ్చు. అందుకే కాశ్యాంతు మరణం ముక్తి అని శాస్త్రవచనం. అంటే కాశీలో కనుక దేహాన్ని చాలిస్తే ముక్తి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం.
కాబట్టి చాలామంది చివరి క్షణాల్లో కాశీలో చనిపోవాలి అని చివరి రోజుల్లో కాశీ వెళ్ళి స్థిరమైనటువంటి వాళ్ళు అనేక మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అదే కోరుకుని వెళ్తున్నటువంటి వాళ్ళు. మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో గడిపితే గతించిన వాళ్ళు మళ్ళా జన్మ ఉంటే కాశీలోనే జన్మించి శివుడికి విశ్వనాథుడికి సేవ చేసి ఉద్ధరింపబడతారట. అట్లాగే ఇది ఏదైతే గంగా ఉందో అది గోముఖం నుండి బయలుదేరి గంగమ్మ విచిత్రంగా దక్షిణముఖంగా ప్రయాణం చేసి మళ్ళా ధనుసాకారమైనటువంటి కాశీపట్నాన్ని చుట్టి తిరిగి తన దారిలో తను ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీఘాట్లను వదిలి వెళ్ళదు. అందుకే మానవ చరిత్రలో సప్తమోక్ష ప్రదేశాల్లో కాశీకి అంతటి విశేషం ఉంది. కాశీలోనే చనిపోవాలి, కాశీలోనే జీవనం చేయాలి, జీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం చేసుకోవాలి అని కోరుకునేటటువంటి హిందూ సమాజం ఈరోజు అనేక వేల కోట్ల మంది, వందల కోట్ల మంది ఉన్నారు. కారణం కాశీకి ఉన్నటువంటి విశేషమైనటువంటి శాస్త్రీయత. అట్లా ఇంకా మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇవాటి వరకు కాశీలో ఉన్నటువంటి విశేషం. అట్లాగే కాశీలో గ్రద్దలు ఎగరవు, దోమలు ఉండవు, కాకులు కనపడవు, ఆవులు పొడవు. సాత్వికమైనటువంటి జంతువు ఏదైనా ఉందంటే అది మనం కాశీలోనే చూడగలుగుతాం. కాశీలో జీవించి చివరి వరకు ఇక్కడే ఉండి మరణం పొందాలి, ఇంకా మళ్ళా పునర్జన్మ అంటూ ఉండకూడదు అనుకునేటటువంటి ప్రతి హిందువు కూడా చివరి దశలో ఈ భవబంధాల నుంచి విముక్తి పొంది కాశీ క్షేత్రంలోనే నివాసం చేస్తారు. అటువంటి వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ నివాసం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కాశీ యొక్క విశేషం తెలుసుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. రేపు ఇంకా కాశీలో 84 ఘాట్లు ఉన్నాయి. అసలు ఏ ఘాటుకి ఏ విశేషం ఉంది అనేది రేపు వీడియోలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.